నమస్తే. నమస్తే. మీ పేరు? తుమ్మిపైకెళ్ళి. మీ పేరు? సామంత్. ఏమైందమ్మా మీకు? నాకు పెరాలసిస్ వచ్చింది, 3 సంవత్సరాలు అవుతుంది. ఎందుకు వచ్చింది అంటే ఆరోగ్యం అంతకుముందు బాగానే ఉండేదా? అంతకుముందు బాగానే ఉండేది, బాగా బాగుండేదని. ఓ. తర్వాత గొర్రెలకు ఒక రోజు గొర్రెలకి వెళ్ళాను. నేను గొర్రెలు కొన్నాను మీకు దసరా కన్నద్దామని. ఆ గొర్రెలు వెళ్ళగా పొలం తిరిగి పొద్దుల్లో బాగానే కాసాను. పొద్దు బాగా విపరీతంగా తలనొప్పి వచ్చింది. తలనొప్పి వచ్చిన తర్వాత అలపోతుంది కదా అని కొంచెం టీ తాగాను. టీ తాగిన వెంటనే చెయ్యొదులుతుంది. టీ తాగిన వెంటనే చెయ్యొదులుతుంది. అయ్యో ఇదే తిరగైపోతుంది అనేసి మళ్ళీ చూసి ఒక 10 నిమిషాలు కాలేజీ వచ్చింది. సరే, దీని అంతటికి కారణం టీ తాగడం అంటారా? టీ తాగిన తర్వాతే ఇదంతా వచ్చింది. రోజు టీ తాగేవారు కదా? రోజు తాగుతాను అదే టయానికి. రోజు 6:30 కల్లా టీ తాగుతాను నేను. అలాగే ఆ రోజు తాగాను, అలాగైంది. మీరు గొర్రెలు అవి మేపుతూ ఉంటారా? బాగా కష్టపడేదాన్ని. ఒక్కరోజు నేను ఇంటికాడ ఉంటాను నాకు తెలీదు. కష్టజీవి మీరు. మరి కష్టపడకపోతే 4 పిల్లలు మనములు అయ్యి కూర్చుని తెలగొస్తాను ఎటు అటు రోజు ఏదో పని చేసేదాన్ని. సరే, అడగకుండానే చెప్పారు 4 పిల్లలని. ఆ 4 ఎవరు లిస్ట్ చెప్పండి. ఆడపిల్లలా మగపిల్లలా? ఆడపిల్లలైనా. అందరూ ఆడపిల్లలే. ఆడపిల్లలు మీరిద్దరు కష్టపడి పెంచి పెద్ద చేసి పెళ్లి చేసి పంపించారు. మీ అల్లుళ్ళు ఏం చేస్తారు? అల్లుళ్ళు కూలి పనినమ్మా. ఒక అల్లుడు చచ్చిపోయిన మొన్ననే 3 నెలలు అవుతుంది, పెద్ద అల్లుడు. అయ్యో. మీ ఆయన మిమ్మల్ని బాగా చూసుకుంటేవారా? బాగా చూస్తారు. ఇప్పుడేనా ఇప్పుడు 4 పిల్లలనే మాట కానీ నేను నిలకొన్నాను కానీ ఈ పిల్లలైనా చెయ్యరు నా కింద. మా ఆయనే మిమ్మల్ని బాగా చూసుకుంటున్నారు. బాగా. కాబట్టి మీరు తొందరగా కోలుకున్నారేమో. 3 సంవత్సరాలకి మళ్ళీ మీరంతటి మీరు నడవగలుగుతున్నారు. మాట తీరు కూడా బాగా వస్తుంది. మీ ఆయన ప్రేమ వల్ల మీరు సగం ఆరోగ్యం క్యూర్ అయిపోయినట్టుంది. బాగా. పెద్దయినా మీ పేరేంటి? సామంత్ అండి. బాగా చూసుకుంటేదా మీ ఆవిడ మిమ్మల్ని? బాగా చూసుకునేది. ఏం చూసుకునేది? బాగా చూసుకునేది. ఏ కట్ట సుఖం వచ్చినా అది మాత్రం బాగా చూసుకునేది. అవునా? ఎప్పుడైనా ఏదైనా జ్వరం కానీ ఏదైనా ఇది కానీ వచ్చినా ఉంటే హాస్పిటల్కి వెంటనే తీసిపోయేది. అలాగా నేను కూడా మా ఆవిడికి బాగాలేకపోతే నన్ను కూడా ఆటో మీద వడసి తీసిపోయాను. ఆటో మీద పడస్తాయి మరి ఒక్కనుకోనండి. ఆదర్శ దంపతులు ఇద్దరును. అదే భార్య మంచం మీద ఉంటే మా దగ్గర చాలా మంది అయితే భార్యని వదిలిపెట్టేసి వెళ్ళిపోయేటోళ్ళు ఉన్నారు. భర్త మంచం మీద ఉన్నా కూడా భార్య వదిలిపెట్టేసి ఇంకొక ఫ్యామిలీని చూసుకునేటోళ్ళు ఉన్నారు. ఓ మాట అది చెప్పకూడదండి. ఓ కషాయం అన్నాడు, ఎందుకు దాంతో చంపడతావో పీక పిసి చంపియాను. మరి మీరే ఉన్నారు. నానేట అన్నది. నన్ను ప్రేమతో పెంచుకుంటాను నా తల్లి అని. ఓ తల్లినాగా ప్రేమతో పెంచుకుంటాను. మీ భార్యని తల్లిలాగా చూసుకున్నారు మంచం మీద ఉండేటప్పుడు. బాగా చాలా ఎక్కువ. అంటే డబ్బుతో ఇక్కడ ఏది మనుషుల్ని మనం కాలిక్యులేషన్ చేయకూడదు. స్థితులు పరిస్థితులను బట్టి కూడా ప్రేమ ఆప్యాయతలు ఉంటే డబ్బున్న వాళ్ళు చాలామంది ఇప్పటికీ మంచాల మీద ఉన్నారు. ఎందుకంటే ఆ భార్య మంచం మీద ఉండేటప్పుడు భర్త ఏం చేస్తాడు? పట్టించేకోడు. ఆ తిన్నావా అని ఏదో అడుగుతారేమో, లేకపోతే ఒక్కోసారి అడగను కూడా అడగరు. ఆ స్థితిలో ఉంటే భార్యతో ఏం పనిలే అనుకుంటారు. ఏ టయానికి భోజనం కావాలో ఆ టయానికి అందించేసి నా పని నేను చేసుకుంటాను. కాబట్టి 3 ఏళ్ళకి కోలుకోగలిగింది ఇవిడ. ఆ బట్టలు కూడా నేనే సాల్వ్ చేసి బట్టలు అన్ని చేసేస్తాను ఇప్పటికీ కూడా. అది ఈ ప్రేమ ఉంది కాబట్టి మీరిద్దరూ ఇప్పటికీ హాయిగా సంతోషంగా నవ్వగలుగుతున్నారు. సరే తాత, మీ పేరేంటి? సామంత్. నిజంగానే సామంతులు మీరు. 4 పిల్లలకి తండ్రులు. 4 పిల్లలకి తండ్రి, 4 మనవలు తాత, 4 మనవలకి తాత, భార్య లాంటి తల్లికి ఒక భర్త, తండ్రివి కూడాను. సో నీ కష్టానికి మెచ్చి నీ భార్యని తల్లిలా చూసుకున్నందుకైనా నేను అప్రిషియేట్ చేయాలి. సో అందుకు గాను నేను నీకు రాసిన ఇస్తాను, తీసుకుంటావా? బియ్యం తీసుకురండి. అవన్నీ నిత్యావసర సరుకులు, సరేనా? ఉంచుకోండి, ఆ లోపల పెట్టేసుకోండి. మళ్ళీ మీ చేతుల మీదుగా బట్టలు పెట్టండి వాళ్ళకి. అవి బియ్యం, అవి కిరాణా సామాన్లు, సరేనా?
మీ ఆవిడకి ఏమైనా మందులకి అవి కావాలంటే మీ ఆయనకి ఏమైనా నీకు ఏమైనా నీకు ఇస్తాను, నీ చేతుల మీదకే ఇచ్చేసే. మీ ఆవిడ మందులకో లేకపోతే ఏదైనా ఇంకా ఏమైనా కావాల్సినవి ఏమైనా ఉంటే కనుక వంట చేసుకొని తినండి. మీరు ఇలాగే ఆయుష్ ఆరోగ్యం పోసుకొని సంతోషంగా ఇద్దరు కలిసి ఉండండి. సరేనా? నేను వెళ్ళరానా? నమస్తే. నమస్తే.